లో ఉపయోగపడే ఇసుకను నిర్మాణదారులకు సరఫరా చేస్తూ ఉంటే తమ వ్యాపారం పట్ల పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఇసుక వ్యాపారస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ కూకట్పల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును తన క్యాంపు కార్యాలయంలో కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఎన్నో ఏళ్లుగా ఇసుక వ్యాపారం చేస్తున్నామని, ఇప్పుడు పోలీసులు తాము ఇసుక సరఫరా చేస్తున్న వాహనాలు సీజ్ చేస్తూ ఇబ్బందులు పెడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేంటనే ప్రశ్నిస్తే పైనుంచి ఆదేశాలు వచ్చాయని సమాధానం ఇస్తున్నారని వాపోయారు. తీసుకెళ్లి ఎంఆర్ఓ ఆఫీస్ లో శాండ్ సప్లై తీసుకుని దాంట్లో డంప్ చేసుకున్నారు. ప్లస్ 20,000 రూపాయల ఫైన్, ఎక్స్ట్రా పైసలు కూడా మళ్ళీ యాడ్ చేసి మళ్ళీ గవర్నమెంట్ కి డీడీ కట్టమంటే బ్యాంకులు కట్టేసి వేసాం. ఆ ఇసుక పోయింది, డబ్బులు పోయినాయి. 4 రోజులు బండిలో తీసుకురావడానికి 4 రోజులు తిరిగాం. ఎవరిని అడిగినా మాకు తెలియదు. పై ఆఫీస్ని పైనుంచి ఆటలు చెప్తున్నారు. ఏ ఒకటి పరిష్కారం మాకు దొరకట్లా. ప్రతిరోజు దినదిన గండం అనే టైపే మాది ఉంది. ఒకట్లా తిరిగి బండి తిప్పుదామంటేనేమో భయం పడుతుంది పట్టుకొని. ఈ రోజు దొరికిన డబ్బులు కడుతున్నాం, రేపు పొద్దున మళ్ళీ చేయాలంటే డబ్బులు లేవు, ఈఎంఐ కావాలంటే డబ్బులు లేవు. తినడానికి కూడా ఇంకా పరిస్థితి మరి ఘోరంగా అయిపోతుంది. బతకాలనా చావాలనా ఏదైనా నిర్ణయం ఒకటే చెప్తే ఈ గవర్నమెంట్ నుంచి మేము ఉండమంటే ఉంటాం, లేదంటే చావమంటే చావడం పరిష్కారం ఉంది. అటువంటి మమ్మల్ని వచ్చేసి మొత్తం ఆటోలు, లారీలు ఇవంతా సీజ్ చేస్తా ఉన్నారు. ఎందుకని ప్రశ్నిస్తే వాళ్ళు మమ్మల్ని ఉల్టా ఏ బిల్లు ఉందా, మైనింగ్ బిల్లు ఉందా అని చెప్పేసి మమ్మల్ని కొంచెం బాగా ఇబ్బంది పడుతుంది. వచ్చేసి ఒక్కొక్క బండి మీద 5 మంది 6 మంది లేబర్లు, డ్రైవర్లు బతుకుతూ ఉన్నారు. ఇప్పుడు మా బండ్లన్నీ సీజ్ చేస్తూ ఉంటే మేము ఏ విధంగా ఎవరిని అప్రోచ్ అవ్వాలి అనేది మాకు అర్థమవుతుంది. సిఐ గారిని అడిగితే పైనుంచి ఆర్డర్ అని చెప్తారు. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే వాళ్ళు పైనుంచి ఆర్డర్ అని. మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి, సమస్యకు పరిష్కారం ఉందని దొరకట్లేదు. అందుకని మన ఎమ్మెల్యే గారు